శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. సో మీకు అందరికీ కూడా ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ ఉండాలి. హనుమంతుడు ఎప్పుడు అండగా మీరు అంటే చేయాలనుకున్న పనులన్నిటిని కూడా సో ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు వెళ్ళాలి, ధైర్యం ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు నాకు కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలండి కోరుకుంటున్నానండి. సో ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. మార్నింగ్ అభిషేకం జరిగింది. అభిషేకం కూడా ఎలా జరిగింది ఏంటి అనేది నేనైతే వీడియో కొంచెం క్లిప్పింగ్స్ అయితే తీశాను. తప్పకుండా చూడండి. ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా ఉంటాయి. ఇంట్లో కూడా పూజ చేసుకున్నాను, చూపిస్తాను, రండి. मातरं पुनः वितरन्त प्रयन् सुवः विराजदिवापतङ्गादनिश्चिये प्रत्यस्य महस्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरतिरोचना यन्महिषस्तुवः यत्त्वा परोपमन्युनायतवर्त्या कल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युवरोक्तस्य पृथिवीमनुदत्तसे या विश्वे तद्देवावसवश्च समाभरन् वसुंधरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसा चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसूपरी सदने सत्यायने सीता भद्रवती सावित्री आनो देवी मह्यङ्गी महोदरणी महोध्यतिष्ठतु शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्नी लक्ष्मी सखीं देवीं नमाम्यच्युतवल्लभाधरायै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि मन्त्रपतयः परा दुर्माहं ीं मन्त्रकृतो मन्त्रपतीन् परादां वैश्वदेवीं वाचमुद्यासगो शिवामदस्तान् जुष्टान् देवेभ्यः शर्म मेद्यौ शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये मयीन्द्र इन्द्रियं तथातु मयि मेधा मयि प्रजा मयि सूर्यो भाजो तथातु युविरक्तुभिः परिपातमस्मान् दृष्टेभिरश्विना सौभागेभिः त्वन्नो मित्रो वरुणो वामहन्तामलिसिन्धो पृथिवी उदद्योः कयानश्चित्र आभुवदूती सदा वृतः सखाः कया सचेष्टया वृता सत्यो मदानां मगोहिष्टोमस्य सन्दसः अधीषु नः सखीनामवितादिरितॄणाम् शतं भवास्योतिभिः वयः सुपर्णा उपसेदुरिन्द्रं प्रियमेधा ऋषयो ब्रह्मणश्चोदन्यति ब्रह्मण आनीस्तो ब्रह्मण आपपनमधिधारिधेयं पृथिवी ब्रह्मणा महीधारितमेनेन महदन्तरिक्षं दिमन्ताधार पृथिवी गोददेवायदहं वेद तदहं धारयानि मामद्वेदो मेधामनीषे माविशतागुंसमीची भूतस्य भव्यस्यावरु. ఆల్రెడీ దీపం పెట్టేసుకొని నేను గుడికైతే వెళ్ళడం జరిగిందండి. నైవేద్యంగా వడపప్పు పానకం అయితే పెట్టానన్నమాట. ఆంజనేయ స్వామికి ఇష్టమైనవి నైవేద్యాలవి. ఇంకా కామాక్షి దీపం వెలుగుతూ ఉన్నది. నేను ఎర్లీ మార్నింగే పెట్టేసుకున్నాను. మార్నింగ్ 5 o'clock అంటే లేచి అన్ని పనులు చేసేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. పూజా కార్యక్రమం అంతా చేసేసుకొని దీపం ఇంకా కొండెక్కకుండా వెలుగుతూ ఉన్నది. ఇక్కడైతే వేణుగారి కోసము నా కోసము టీ అయితే పెట్టేసుకున్నానండి. మార్నింగ్ ఏం తినకుండా తాగకుండా వెళ్ళాం కదా. సో వేణుగారు రాలేదు, నేను ఒకదాన్నే వెళ్ళాను. ఎర్లీగా వెళ్ళాను కాబట్టి ఇంకా పిల్లలు ఇద్దరు పడుకునే ఉంటారు కాబట్టి సో వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా టీ పెట్టేసుకొని తాగుతున్నాము ఇద్దరం. గుళ్ళో అయితే అభిషేకం అవన్నీ జరిగినాయి అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎర్లీ మార్నింగే కాబట్టి ఫస్ట్ అభిషేకము చూడడం జరిగింది. నేను కూడా ఆవు పాలు పెరుగు పంచామృతం కావాల్సినవి తీసుకొని వెళ్ళాను అనమాట. తీర్థము తీసుకొని వచ్చాను, పంచామృతం తీసుకొని వచ్చాను. పంచామృతం అంటే వేదార్థికి చాలా అంటే చాలా ఇష్టము, అందుకే తీసుకొని వచ్చాను ప్రసాదము. వేణుగారు ఇంకా పిల్లలు రాలేదు కదా, సో అందుకోసమని. అలాగే పసుపు ముద్ద కూడా ఇచ్చారండి. అంటే
స్నానం చేపిస్తారు కదా. సో అంతా అయిపోయిన తర్వాత మనకి అభిషేకం అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ విగ్రహానికి చేయడానికి ముందు సో స్నానం చేపించే ముందు పసుపు ముద్దలతోటి అలంకరిస్తారనమాట. అసలు ఎంత బాగా జరిగిందో వీడియో చూస్తే మీకే డెఫినెట్గా అర్థమవుతుంది. ఆ పసుపు ముద్ద కూడా ఇచ్చారనమాట. నేను ఇలా తీసుకొని వచ్చాను. అక్కడ ఇంకా పేపర్స్ ఏమీ లేవు, ఇంటికి తీసుకొని వచ్చాను. ఇది బొట్టుగా ప్రసాదిస్తున్నారు అందరూ. సో బొట్టు పెట్టుకుంటున్నారు. ఇంకా అందరు పిల్లలకి వాళ్ళకి కూడా పెడితే చాలా మంచిదని చెప్పేసి అయ్యగారు ఇచ్చారనమాట ఇంటికి తీసుకెళ్ళమని. సో ఇదండి, చూడండి ఐస్ క్రీమ్స్ చేశాను అనమాట, మ్యాంగో ఐస్ క్రీమ్స్. సో దీనికి ఒకటి స్టిక్ పోయింది, అందుకోసమనే ఇలా ఇంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే అది పెట్టేశాను. నేను లేను, ఆఫీస్కి వెళ్ళినప్పుడు జషు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారనమాట, తీసేసుకొని తినేశారు. ఇంకా 2 మాత్రమే ఉన్నాయి. మ్యాంగో ప్యూరీ తోటి చేశానండి, అంటే మ్యాంగో జ్యూస్ ఉంటుంది కదా, మ్యాంగో జ్యూస్ తోటి చేశానమాట. ఇలా చేసిస్తే వాళ్ళకు కూడా ఇష్టంగా తింటారు. అండ్ మా ఇంట్లో మ్యాంగో జ్యూస్ తోటి పూరీ విత్ మ్యాంగో జ్యూస్ కాంబినేషను, ఇంకా చపాతి విత్ మ్యాంగో జ్యూస్. మ్యాంగో సీజన్ వచ్చింది అని అంటే ఇంకా మా ఇంట్లో పండగ అనమాట. సీజన్ మొత్తం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా పిల్లలకి డిఫరెంట్గా ఏదో ఒకటి చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి, ఎప్పుడు రొటీన్గా కాకుండా. నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటాయి, చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటి అనేది. కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో అంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇది చేసి చూపిస్తాను. ఓకేనా? పిల్లలకి ఇలా చేసిస్తే ఎంజాయ్ చేస్తారండి బాగా. ఇంకా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా నాట్ ఓన్లీ మ్యాంగోస్, ఇలా వాటర్ మిలన్, ఇట్లా వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ డిఫరెంట్గా చేసిస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట. డెఫినెట్గా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.